కదమ్మా? You can start and you can continue. యూ కెన్ స్టార్ట్. ఓకే. సో సడన్లీ పని చేస్తుంటే మా పక్కన ఒక కొలీగ్ చూసి చెప్పింది అనమాట, అలా చూడు మీ వాళ్ళు డాన్స్ చేస్తారు ఫుల్ అని. దట్స్ వాట్స్ వెడ్డింగ్ అనమాట. ఓకే. నేను ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ టేకెన్ బ్యాక్. అంటే ఈస్ దిస్ ద ఇంప్రెషన్ దట్ ద వరల్డ్ హ్యాస్ అబౌట్ క్రిస్టియన్స్? అంటే వీళ్ళు ఏమన్నా చేస్తారు అని. సో సాడ్ కదా. I was really taken back. Then నేను ఆమెకు చెప్పాల్సి వచ్చింది అన్నమాట, యాక్చువల్లీ వాట్ డస్ అ ట్రూ క్రిస్టియన్ ఈజ్ లైక్, దట్ వాట్ దే డూ అండ్ వాట్ దే డోంట్ డూ యాజ్ క్రిస్టియన్స్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? ద ప్రాబ్లమ్ ఈస్ వీ యాజ్ క్రిస్టియన్స్ హ్యావ్ చేంజ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆర్ గాడ్ డజంట్ చేంజ్, స్టాండర్డ్ డిన్ చేంజ్, బట్ మన స్టాండర్డ్స్ ప్రకారం మనం చేంజ్ చేసుకున్నాం క్రిస్టియానిటీని. ఓకే, we made it too easy for the world to accept Christianity. ఎంత ఈజీ చేసినామంటే, అరే మీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి నమ్ముకోండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూనో, హీ జస్ట్ కేమ్ టు ఫర్గివ్ యువర్ సిన్, దట్స్ ఇట్. దాని తర్వాత యూ కెన్ జస్ట్ బీ యాజ్ యూ లైక్, మ్యాన్, యూనో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. The question is, we are talking about God's standards which are holy. If the world is unable to recognize us as Christians, and if our people, our Christians, are unable to give a testimony that we are a child of God or not, how could we even think of meeting God's standards? కదా, మనం లోకంలో ఏం జరుగుతుందో అన్నీ చేయాలి. నాకు తెలిసిన కొంతమంది అయితే ఇంకా ది కీప్ సెలబ్రేటింగ్ ది పేగన్ ఫెస్టివల్స్, రైట్? ఎవరు ఏమనుకుంటారు అని. దట్స్ ఓకే, దట్స్ ఫైన్ బై, ఏం తప్పు ఉంది అంటారు కదా. మన క్రిస్టియన్స్, మన ఎస్పెషల్లీ మన దగ్గర ఏం తెలుసా ప్రాబ్లం, మనకు దేవుని వాక్యం బాగా తెలుసు. ఎవరైనా చెప్పారు అనుకో, ఇట్లా చేయడం తప్పు కదా, ఇట్లా చేయొద్దు కదా మనం అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, నీకేమైనా ప్రాబ్లమా, నేను చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? సెకండ్, దేవుని వాక్యంలో ఎక్కడుంది చూపి అంటాం. ఇంకొక వర్స్ట్ థింగ్ ఏం తెలుసా, మనం చేస్తే చూడడం తప్పంటే, మనం దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసి ఏం చెప్తామంటే, దేవుని వాక్యం లెక్కలేదు కానీ దేవుడు ఇట్లా అన్నాడు కదా, దట్స్ ఓకే, ఏం కాదు. అంత తెలుసు మనం దేవుని వాక్యం. మనం ఇంకేం చేస్తామంటే, దేవుని వాక్యంతో జస్టిఫై చేస్తుంటాం కొన్నిసార్లు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, యూనో, దేవుడికి అర్థం చేసుకుంటాడు అని. మనం మాట్లాడేది దేవుని స్టాండర్డ్స్, పరిశుద్ధమైన స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడు మీట్ అవుతాం ఇవి ఇట్లాంటి జీవితాలు జీవిస్తే? ఇవి మనం ఏంటంటే, మన అసెంబ్లీలో ఎక్కువైందంటే, వి ట్రై టు మీట్ దేర్ స్టాండర్డ్స్ కదా. దేవుని స్టాండర్డ్స్ వదిలేసి, లెట్స్ సే జస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, ఎవరికన్నా అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, జీన్స్ టీ షర్ట్స్ వేసుకెళ్ళొద్దు, అంకుల్ దగ్గర కోపం వస్తుంది, వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్దామంట. ఎందుకు? ఆయన స్టాండర్డ్ అది. సిస్టర్ సైడ్ అయితే కమ్మలు గిమ్మలు ఏమి వేసుకోపోవద్దు, మళ్ళీ ఆడ ఫుల్ కమెంట్స్ వేస్తారు అని. ఎందుకు? మందిరంలో ఎవడో ఇక్కడ ఏవో ఒక కమెంట్ వేస్తాడండి పర్షాని. మనం ఏం తెలుసా ప్రాబ్లం, మన ఎస్పెషల్లీ మన అసెంబ్లీస్లో, వీఆర్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ అండ్ లుకింగ్ టు మీట్ పీపుల్ స్టాండర్డ్స్. యూనో, అంకుల్ టైంకి వస్తే శబాష్ అంటాడు, అంకుల్ ఇది చేస్తే ఇది ఇస్తాడు, ఇది ఎవరు కావాలబ్బా స్టాండర్డ్స్? దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, వీ నీడ్ టు డూ గాడ్స్ వర్క్ ఇన్ అ టైమ్లీ మేనర్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ if to meet their standards, that's not right. We always do anything and everything only for the Lord. We need to stop meeting people's standards. Once you meet God's standards, that is what is expected from our lives kada. Manam, we need to ensure that we are striving to live a holy life and trying to meet the standards of God. మనం ఒక్కసారి రక్షింపబడ్డ తర్వాత there should be a difference in our lives. One is justification, right? Justification ఏంటంటే, the moment you're born again, you are justified, you know, as if you have not sinned, because Christ has already paid the price for your sin. The moment you are separated for God, you're sanctified for God. Sanctification is a continuous process. ఇప్పుడు ఇది కానీ లేదనుకో, if you're not separated for God, because you're set aside for the God, if there's no sanctification, it means that there was never a justification. And holiness will continue to, it is the moment you're born again, మన sanctification process and it's a continuous journey, you know. In this journey ఏమైతుంది తెలుసా, we all will be continuing to step by step we'll be trying to transform into the image of Christ. That is our ultimate aim కదా. మనం ఆయనను చూసినప్పుడు we shall be like him.
The question to you and me is, how many of us are striving to live a pure and a holy life as God wants each and every one of us to be? That's the biggest question to you and me. There was once an atheist, ఒక నాస్తికుడు అన్నమాట, who doesn't believe God. So there was one, ఒక ఆయన వెళ్ళి ఆయన అడిగిండు, అయ్యో, టెల్ టెల్ మీ a Christian whom you know అంటే he said, అని చెప్పిండు అనమాట, ఇట్లా చెప్పిండంట ఆయన. He said, I know only one Christian who died long time back ago on the cross. A atheist was giving a testimony about Lord Jesus Christ, saying that he was the only Christian who ever lived on this earth. What happened to others? If a Christian has to live, he has to live as Christ lives. అట్లా జీవించాలి మనం కదా. But in this world, yep, we do have temptations, we keep falling, we keep rising. But the only question is, as you progress in your journey, okay, are you still loving sin or hating it? That's the question. Okay, the problem ఏమైతుంది తెలుసా, మనం పాపలు దేవుని దగ్గర రాకముందు కంటే వచ్చిన తర్వాత ఎక్కువ చేసినాం. బిఫోర్ మనం చేసిన పాపాలు దేవునికి ప్రభు దగ్గర రాకముందు తక్కువ, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా డబుల్ అయిపోతున్నాయి. సో ద క్వశ్చన్ ఇస్, ఆర్ వి స్టిల్ లవింగ్ సిన్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్? If that's the case, and we need to look back into our lives, we need to go back, malla siluva దగ్గరికి వెళ్ళాలి. We need to go back to the throne of His grace, and at the cross, that is where we will find the forgiveness and His grace to set right our lives. Kada? Once you are born again, there should be some sign, kada, that you know that you are born again, and that outside, you know, they would enter together. You need to work out the salvation. Once you're born again inside, the experience you had inside should be reflecting outside. Okay? One example what I can see is, you know, let's say under a New Year resolution this year, you know, I'll be fit this year and I'll go to gym. అందరికి చెప్తురు మీరు, నేను జిమ్ లో ఫీజు కట్టినా, నేను డెసిషన్ తీసుకున్నా, but as the days go by, if people don't see a difference, you just say that you're claiming that you're going to gym and not doing anything, they will not see any difference. Just that you're just claiming that, you know, you're going to gym and all. But when will people notice that you are actually going to gym? When they see the difference, when you start working out, when you start, you know, sweating, when you hard work, when people start to see the difference, that is when people will know that, yeah, I think this guy is doing something. I'm not saying the same way, but similarly, if you have taken a decision inside, that should reflect outside. How will it reflect? Your pure life will show that you are a child of God. We all will have battle with sin. Adi gurtupeట్టుకోండి, this battle with sin will continue. Paul అంటాడు, Romans లో అంటాడు, you'll need to read Romans లో అంటాడు కదా Paul, that battle with sin will continue by as long as we are there on this earth. The battle between the flesh and the spirit will be there. But what will happen, Dilsa, in your journey, as we progress, you sin less. In this process, you will start hating sin. Appudu, when the Lord comes, once you start sin less, and then you will think sin less. When the Lord comes, actually, when we shall see Him, we will be like Him. Kada? So, మీరు if you take the example of Israelites కూడా, ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా తీసుకుంటే ఎగ్జాంపుల్, వాళ్ళని దేవుడు ఏం చేసిండు మోషే ద్వారా? యాక్చువల్లీ ఇట్ వాస్ గాడ్ హూ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్, రైట్? మోషే ద్వారా ఆయన వాళ్ళని విడిపించిండు, ఐగుప్తు నుంచి విడిపించి ఇజ్రాయెల్ తీసుకొచ్చి, ఇజ్రాయెల్ దేశం తీసుకురాకముందు ఐగుప్తుని విడిపించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలోకి తీసుకొచ్చి ఏమన్నాడు దేవుడు? చలో గైస్, దిస్ ఇస్ ద ఫ్రీడమ్ టైమ్, ఎంజాయ్ అన్నాడా? ఏం చేసిండు అరణ్యంలో వాళ్ళకి? ఏం చేసిండు? What did he do? దేవుడు శోధించి తెలుసుకుంటూ వచ్చాడు, ఎగ్జామిన్. Yes, and what did he give on the Mount Sinai? 10 commandments. ఎందుకు ఇలా అవసరం లేదు కదా, దేవుడు వినిపించేసి అయిపోయింది కదా. లార్డ్స్ పర్పస్ ఇస్ మనల్ని అందరిని క్రియేట్ చేసినప్పుడు దేవుడు పరిశుద్ధంగా క్రియేట్ చేసిండు. బికాస్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాన్స్ ఫాల్ వి ఆల్ బికేమ్ సిన్నర్స్. దేవుడు మనం క్రియేట్ చేస్తే ఇంపర్ఫెక్ట్ ఏమి ఉండదు, ఇట్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అందుకే అన్ని చేసిన తర్వాత ఈ సెట్ గుడ్ 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 గుడ్.
కదా, ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుడు గాడ్స్ desire was to give them a law so that they can abide him, so that they can live a holy life. And if you see in the same way in New Testament కదా, మీరు చూడండి వాక్యం చదివితే Paul's life changed after he met Lord Jesus Christ. He never lived the same life. You check the Gospels, దేవుని the teachings of Lord Jesus Christ and the epistles written by Paul, John, Peter, James, Jude, ఇవన్నీ ఒకటే ఏముంటుంది తెలుసా? ఏంటిది అది? All instructions, all guidance, all all edifications, everything was directing to only one aim. What is that? To live a holy life so that we all could be transformed into his image. అందుకే బ్యూటిఫుల్ ఒకటి అంటాడు, చదవండి ఒకసారి Galatians 4:19. నేను చదువుతాను. My little children of whom I travail in birth again until Christ be formed in you. తెలుగులో చదవండి ఎవరన్నా. మా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆయన డిజైర్ ఒకటే, పాల్ డిజైర్ ఒకటే. ఇంతమంది సంఘాలకు లెటర్స్ రాసుకుంటాను, హీ కీప్స్ రైటింగ్ లెటర్స్ టు డిఫరెంట్ చర్చెస్ కదా. ఆయన ఏమంటాడు, ఒకటే డిజైర్, మీరందరూ క్రీస్తు స్వరూపంలో మారబడాలి. ప్రభు డిజైర్ కూడా అదే మన గురించి. గాడ్స్ డిజైర్ ఈస్ ఫర్ టు సీ క్రైస్ట్ ఇన్ అస్, సో దట్ ద వరల్డ్ కెన్ సీ క్రైస్ట్ ఇన్ అస్. దే నీడ్ టు సీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. అట్లా జీవించాలి మనం. ఇంకొక వచనం చూద్దామా? 1 Corinthians 2:2. For I determined not to know anything among you save Jesus Christ and him crucified. ఏం తెలుసుకోవాలంటే నాకేం అవసరం లేదు. I just need to know Lord Jesus Christ and him crucified. That's enough for me. That's what Paul desire. మీరు చదవండి the instructions కానీ the warnings. కొన్నిసార్లు అంటాడు, నేను ముందుకు వచ్చి చెప్తాను, కొన్నిసార్లు మీకు కలుస్తూనే లేదో అంటాడు. ఆ వార్నింగ్స్ అన్ని, ఆ లెటర్స్, విజిటింగ్ అన్ని చదువుతాయి కదా. ఎయిమ్ వాజ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఆల్ whomever, wherever he preached or wherever he went, wherever he laid churches, right? Desire was for that church to be as pure, spotless and blameless until the coming of Lord Jesus Christ. ప్రభు మన దగ్గర ప్రతి ఒక్కరి నుంచి అదే గుర్తుండు. కానీ మనమేమో జీవితం అంతా వేరే దాని మీద, యూనో లైఫ్ మొత్తం మనం different things ఆలోచించుకుంటా. వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ మన మందిరంలో ఉన్న కూడా డిఫరెంట్ గురించి, వ్యర్థమైన వాటి గురించి పోరాడుతున్నాం కదా. అదే ఎఫర్ట్, అదే డిజైర్, అదే కాన్సన్ట్రేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ, పుట్ ఇట్ టు హెల్ప్ అవర్ లైఫ్స్ ఆర్ టు హెల్ప్, ఆర్ వాట్ వీ కెన్ డూ ఇస్ టు లివ్ అ ప్యూర్ లైఫ్. That is what the Lord is expecting from each and every one of us. That is one of his attributes, which is, which is declared around his throne. That's the only attribute which he says that, he's expecting from each one of us. We can't be like the way the God has been, but we can try to be as Lord Jesus Christ, how he has, came in this flesh and lived as an example, leaving each one of manakandarke ana madirga ellindu mundu. మనకు స్టాండర్డ్ ఒక్కటి, దేవుడు ఒక్కడే ఉండాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే ఉండాలి మన స్టాండర్డ్. నాట్ ఎనీ క్యాన్ బి ఎనీ వన్ ఇన్ లైఫ్. బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇస్, the moment you have someone else as a standard in your life, the moment that person fails, your expectations, whatever you have been desiring all this while, it will go. It happened recently with few very well-known people. I was shocked. నేను దాంట్లో నుంచి బయటికి రావడం కొంచెం టైం పట్టింది. Always remember, the Lord has set us an example. He is the only one whom we can look up to. No one else in this world. The question this evening for you and me is, are we living a holy life as the Lord is desiring from each one of us? మీరన్నా చాలా మీరు ఏం మాట్లాడుతున్నారన్నా, ఈ లోకంలో
ఉన్న టెక్నాలజీతోని చుట్టుపక్కల సరౌండింగ్స్తోని మన సర్కిల్లోనే ఇట్లున్నారనా ఇట్లయితుందన్నా ఇట్లాంటి పరిశుద్ధత ఇట్లాంటి చాలా కష్టం అన్న ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అన్న అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ హూ సెడ్ ఇట్స్ ఈజీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అందుకే దేవుడు అంటాడు కదా ఇట్స్ యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో హిమ్ యూ నీడ్ టు డినై ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చింది కదా ఇన్ని వాగ్దానాలు ఇచ్చింది దేవుని వాక్యంలో మనము అన్ని వేరే వేరే దాంట్లో క్లెయిమ్ చేస్తుంటాం కానీ సరైన దాన్ని క్లెయిమ్ చేయం కదా ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్ మాథ్యూ 19:26 ఇట్లాంటి వాటిల్లో పట్టుకోవాలి మనం దేవుని వాగ్దానాలు ప్రభువా నా ఆశ పరిశుద్ధంగా జీవించాలని బట్ బికాస్ ఆఫ్ దిస్ worldliness where I'm because of the world where I'm living in, the temptations are too much, Lord. I am falling, Lord. Please help me. తిమోతిలో ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది ఎప్పుడు గుర్తొస్తుంటుంది ద లార్డ్ స్టూడ్ విత్ మీ అండ్ స్ట్రెంగ్థెన్ మీ మనకి దేవుడే అండి బలపరిచేది అండ్ ఆబ్వియస్లీ ద స్పిరిచువల్ బ్రదర్స్ హూ ఆర్ దేర్ ఫర్ అస్ whom we can approach. But what I would say is our God should be, our Lord Jesus Christ should be our example whom we can follow. So the question is, as the Lord is expecting each and one of us to be holy, are we living and thriving to be holy as the Lord wants us to be holy? Question to each and every one of us. నువ్వు ఉట్టి కొంచెమో చూసుకున్నాం ప్రాక్టికల్గా కదా లోకంలో ఏమో క్రిస్టియన్స్గా గుర్తుపడతలేరు మన క్రిస్టియన్స్లేమో దేవుని సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు అరే దేవుని బిడ్డ అని సాక్ష్యం ఇవ్వలేకపోతారు ఇంక మనం దేవుని స్టాండర్డ్స్ ఎప్పుడు మీట్ అవుతాం we are unable to meet these basic standards. We are talking about God's standards. Let's pray and desire that we will strive to be holy for God, because we are separated for Him. We are set apart for Him. Once we are born again, కదా మనం రక్షణ పొందిన తర్వాత మన బాధ్యత ఒకటి ప్రభు గురించి జీవించడం ఎక్కడున్నా as the Lord leads you, you need to be a holy life. పౌలు అపోస్తలుడైన పౌల్ని కింగ్ అగ్రిప్ప అయింది ఎంతమంది ప్లేసెస్ తీసుకుపోయారు తెలుసా వాళ్ళు తవ్వి వెతికిరాని జీవితం ఒక తప్పు దొరకలే దే కుడెంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ పాల్ సేమ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దే కుడెంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ బికాస్ హీ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ లైఫ్ ఆయనని ఎంత తవ్వినా ఆయన దగ్గర తప్పేం దొరకలే దే హ్యాడ్ టు క్రియేట్ ఎ ఫాల్స్ విట్నెస్ టు క్రూసిఫై హిమ్ ఇట్లా ఒకటి అయింది కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో జోసెఫ్ అయింది అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ టు డానియల్ యాజ్ వెల్ దీస్ వర్ ద మెన్ ఆఫ్ గాడ్ హూ లివ్డ్ హోలీ లైఫ్ ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ ఇట్ విల్ కాస్ట్ మెనీ థింగ్స్ మై డియర్ బ్రదర్స్ అది సమర్పణ జీవితం అని ఈవెన్ సాక్రిఫైస్ చాలా ఉంటుంది ఇట్ కాస్టెడ్ ఫర్ దెమ్ లైఫ్ బికాస్ ఆఫ్ ద వే దే లివ్డ్ అండ్ పీపుల్ కుడెంట్ ఫైండ్ దే వర్ ఓన్లీ ఏబుల్ టు ఫైండ్ వాళ్ళు ఎట్లా అంటే ఏం దొరకక ఇట్లా వాళ్ళ దేవుడు వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే దే హ్యాడ్ టు కమ్ టు ద గాడ్ హూమ్ హీ వాస్ సర్వింగ్ టు ఫైండ్ ఎ మిస్టేక్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ there's nothing too hard for Him, nothing is impossible for the Lord. We all struggle, I also struggle with many weaknesses, many backslidings, right? But the question is, are we striving to live a holy life? Prayathisnama to deny the desires of this world, to reject the desires of this world? Or are we following the world and trying to portray that we are Christians? There should be a difference. The world is going this way, the Christians will go opposite way. But these days, the world and the Christians are going together. If you and I are truly a child of God and born again, and we are desiring to live for God, the world will automatically see a difference in your life and my life. I just told you a few basics. I've told you where it was outward appearance, where the Shunammite, the woman in Shunammite, the great woman, was giving a testimony just by the walk of it. We can look into n number of examples మన బయట జీవితాన్ని బట్టి కొంతమంది చూస్తే డౌట్ వస్తుంది మనకి వీడు క్రిస్టియనా లేకుంటే వేరేవాడా అని
అట్లా బిహేవ్ చేస్తారు. చర్చ్‌లో ఏమో ఒకటేలాగా ఉంటారు. చర్చ్‌లో చూస్తే డౌట్ రాదు. అన్నీ చేస్తుంటాం మళ్ళా. బయటికి వస్తే ఇట్లుంటది. సో, దేర్ హాజంట్ బీన్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ జస్టిఫికేషన్. నేను ఇప్పుడు చెప్తుంటా. ఒకవేళ ఆస్కర్స్‌లో కేటగరీ ఉండే అనుకోని క్రిస్టియన్స్‌కి వస్తాయి అన్ని అవార్డులు. ఎందుకంటే మనం స్క్రిప్ట్ లేకుండా ఏం లేకుండా మనం ఇక్కడ ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాం, ఆఫీస్‌లో ఒకలాగా ఉంటాం, చర్చ్‌లో ఒకలాగా ఉంటాం. అన్ని అవార్డ్స్ మనకే వస్తుండే. బికాజ్ వి ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. కదా? The question is to each one and every one of us. Are we living or are we desiring to live a holy life? Only the Lord can help us, and only through His word He can guide us, lead us and guide us, and strengthen us. And He will help us to overcome any temptations. He'll help us to flee from temptations. He will strengthen each and every one of us in this world. First ఒకసారి ట్రై అయితే చేసి చూడండి మీరు పరిశుద్ధంగా జీవడానికి. That will become a habit for you. And the Lord will be so pleased with your lives. Obviously not with the people around you, because it's going to cost you for sure. Lord's standards are holy, and it will never change through ages and through years to come in eternity, because He lives in a holy place. He lives in holy heaven. He lives, His dwelling place is heaven. He speaks in holiness. His throne is holiness. He's among the holy angels and is worshipped in holiness. Atlantic goppa devuni we are serving, and He has saved us. So let's pray that the Lord will help each and every one of us to live lives which are holy and acceptable to God. Okay, let's pray. Mirunna chotane, let's bow our heads, close our eyes. పరీక్షించుకుందాం దేవుని వాక్యంలో. చదువుకున్నాం కదా 2 కొరింథీ 13:5. ఎగ్జామిన్ మై సెల్ఫ్ ఆర్ ఐ విల్ ఎగ్జామిన్ మై సెల్ఫ్. ప్రభు దినములు కూడా అదే చూస్తాం మనం. తన్ను తాను పరీక్షించుకోవడం. నన్ను నేను పరీక్షించుకుంటా. ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు ఆశించినట్టు, ప్రభు వాక్యం సెలవిస్తున్నట్టు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా లేదా? అసలు ఆ ఆశ ఉందా నాలో పరిశుద్ధంగా జీవించాలని? లేకుంటే రక్షింపబడ్డ తర్వాత నార్మల్ జీవితం, రక్షణ పొందకముందు ఎలా ఉన్నానో అలాగే జీవిస్తున్నాను ఇంకా. అదే కోరికలు, అదే ఆశలు. దేవుని కార్యం మన జీవితాల్లో జరిగితే మనకుండే కోరికలు కూడా పరిశుద్ధమైన కోరికలు ఉంటాయి. మీరు హృదయంలో మీకు ఆశ ఉండొచ్చు, కానీ మీరు అది చేయలేకపోతుండొచ్చు. ఏదో ఒక బలహీనత ద్వారా ఇంకా మీరు దాంతోనే అదే పట్టుకొని ఇంకా మీరు పడిపోతూ ఉండొచ్చు. కానీ కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన కృప సింహాసనం దగ్గరికి వస్తే ప్రేమగల దేవుడు ఎన్నిసార్లు వచ్చినా క్షమిస్తాడండి. అది మన ప్రభు గొప్పతనం. ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాత్రి కాలశంలో, ప్రభువా, నేను మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా పరిశుద్ధంగా జీవించట్లేదు, నన్ను క్షమించండి. ప్రభువా, మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా నేను జీవించటకు సహాయం దయచండి. యేసుక్రీస్తు ప్రభువా, మీలాగా నేను జీవించటకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. The way He spoke, the way He lived, the way He walked, the way His thoughts were there, the way He lived, expressed holiness in His every area of life. మన జీవితంలో కూడా పరిశుద్ధత అలా ఉండాలి. మనకైతే సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. అందుకే మనం ప్రార్థించాలి, ప్రభువా నాకు సహాయం చేయి పరిశుద్ధంగా జీవించడానికి. లోకంలో ఉన్న వాటి అన్నిటినీ త్రోసివేయటకు, దాన్ని తృణీకరించుటకు. ఆ పాట ఉంది కదా, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళలేదను. We should be in that position to say that no, I don't need this world, I don't need sin, I need to hate sin and world. అది గుర్తుపెట్టుకోవాలి. రక్షింపబడ్డ తర్వాత it should be a process that where you'll start hating sin, not loving sin more and more and committing sin. So let's pray. Lord, Heavenly Father, in the name of thy only beloved Son, Lord Jesus Christ, we thank you and praise you for giving us this wonderful day. Many planned to see this day, many wanted to see this day, many were waiting to see this day, but they couldn't, Lord.
They couldn't see this day or this hour, this moment. We are not worthy, or we are not, there's nothing good in us, Lord, because you know our lives, you know our thoughts, you know our actions. There's nothing which is worthy that we have to see this day, Lord. If your judgment was there, we couldn't have seen this day. It's just because of your mercy, because of your compassion, because of thy grace, you have allowed us to see this day. It's not because we have taken all these precautions, Lord. We don't want to attribute any single thing to us, the reason we are alive today, just because of thee. Because thou art the King of Kings, the Lord of Lords, the God of Abraham, Isaac, Jacob, Israel, God of David, God of Jeshurun, God of Elijah, God of heavens and God of the earth. Heaven is thy throne, Lord. The earth is thy footstool. Thou art the Prince of Peace and Prince of Life. Thou art the Lord of Lords, the one who was and who is to come, the one who lives forever, the one who is holy, the one who doesn't change, the one who is the great I am. O Lord, thou livest forever. Thou art from everlasting to everlasting. Lord, there is none like thee, Lord, glorious in holiness. Who can be compared unto thee? And who is like unto thee? And who hath known the mind of God? Who had ever seen the Lord and lived? We serve such a great God. O Lord, what are we that thou hast thought about us, thou hast kept knowledge about us and remembered us? Lord, we are unworthy. We accept that, Lord. We are nothing before thee. If thou art not there, we are not there. Because you exist, we exist, Lord. O Lord, this evening, we thank and praise you for this wonderful time which you have given to us to gather in thy most precious and holy name. Thou hast sought us and saved us in Christ by thy grace. Thank you, Lord, for the work on the cross, for thy precious blood which you have shed for each and every one of our sins. Thou art crucified, thou hast died, and rose again. And we serve a true and living God who is resurrected and seated on the right hand of God. Thank you, Lord, for speaking to us and once again reminding that who thou art, that the God who has created me, the God who had redeemed me, the God who had done so much for me is a God of holiness. And holy he is his name. And your standards have been holy, Lord, throughout generations, and they don't change. You live forever. Your word lives forever and abideth forever. If it abides in us, we are called your friends. Heavenly Father, we thank and praise you for giving us this wonderful time. O Lord, we forgive us. Heavenly Father, thank you for reminding us from your living and true word as to how we ought to live and what you are desired for us to live. Help us to live a life which is pleasing and acceptable to thee. The way the Shunammite woman could give a testimony about just by seeing Elisha's walk. She could give a testimony that he was a holy man of God. Heavenly Father, world doesn't recognize us as Christians. Our people, the believers, can't give a testimony that we are a man of God or a child of God. Lord, when we could get the testimony that we are a holy man and woman of God, help us, Lord. We are weak. We accept that we can't do anything without thee. We are only sustaining because of thee. We look unto thee, O Lord. Help us. We are weak. Help us to overcome these temptations in this world. Help us to give us victory over these temptations. You know our weaknesses. Help us to overcome them. Lord, remember each and every one of us. Help us to be lights in this world and this dark and dirty and sinful world. Help us not to be as the world lives. Help us not to follow what the world follows. Help us not to compromise because of the cultures or traditions of this world. Help us to live a life where the world could see Christ in us. We just cry out to you, Lord. Our desire is to live like thee. And our hope is one day when we see thee, we shall be like thee, Lord.
We once again thank you for reminding from your pure and true word. Thank you, Lord, for the brothers which you have enabled them to gather in this fashion. Remember their ministry and the time which they are spending in thee and with thee, Lord. You know them, help them to grow in the grace and knowledge of Lord Jesus Christ day by day in this journey, in this world. You know their needs, the physical and spiritual needs, Lord. Wherever they are, use them for thy glory. Let people see them and see Christ in them and come unto thee. Committing ourselves, Lord, humbling ourselves, we give you all the glory and honor. All prepare us for the Lord's day so that we might worship thee in spirit and truth and examine our lives in the light of your word. Committing ourselves, humbling ourselves, giving you all the glory, we ask these few words in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. Amen. 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 Praise the Lord. Praise the Lord, brother. I true to be honest, in time చూసుకోలే ఎంత అయిందో తెలియదు నాకు. May the grace of our Lord and the fellowship of the Holy Spirit and the love of the Father be with each and every one of us now and forevermore. Amen. 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 Amen.